నీ చీరలా? అవును, 5 చీరలు తాకట్టు పెట్టాను కదా, అవి విడిపించుకోవడానికే వచ్చాను. విడిపించుకుని వెళ్ళాలంటే ముందు మీ చీరలు ఉండాలి కదా ఆంటీ. అంటే నా చీరలు లేవా? లేవు సరోజా. ఏమయ్యాయి? రాత్రి దొంగలు పడి దోచుకొని వెళ్ళిపోయారు. అయ్యో అబద్ధం, వాళ్ళ కోడలు కాల్చేశారండి. ఈమె కోడల్లా? ఏ డౌటా? మా మొహాలు చూస్తే చీరలు కాల్చే వాళ్ళలా లేమా? కావాలంటే చెప్పు, నీ చీరలు కూడా కాల్చేమంటే కాల్చేస్తాం. అయ్యో మొయ్యండి. అనసూయ, నా చీరలు నాకు ఇస్తావా? 10,000 ఫైన్ కడతావా? 10,000? 10,000 ఫైనా? అందరికి మీరు ఫైన్ వేయడమే కాదండి, ఇలా ఇరుక్కుంటే మీరు కూడా ఫైన్ కట్టాల్సి వస్తుంది. కట్టండి, లేదంటే ఆవిడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా పెడతారు కదండి. అవును, పెడతాను. అంత శ్రమ ఎందుకులేమ్మా. ఏ లతా శిరీష, మీరిద్దరూ కలిసి ఈ సరోజగా 10,000 ఇవ్వండి. మేవా? మరి తిక్కు పనులు చేసి బొక్క పెడితే ఫైన్ ఎవరు కడతారే? పైగా సల్ఫేల్ ఒకటి. కట్టండి, లేదా మీ చీరలు ఇవ్వండి, లేదా నగలు ఇవ్వండి. అమ్మో, నగలొద్దత్తయ్య గారు, నా దగ్గర 5,000 ఉన్నాయి. నా దగ్గర కూడా 5,000 ఉన్నాయి. ఏదిగా పట్క. ఇంకోసారి నీ దగ్గర చీరలు తాకట్టు పెడితే అడుగు. అత్తయ్య గారు, దీన్ని బట్టి మీకేమర్థమైందండి? నీకేం అర్థమైంది? చెడపకురా చెడేవు. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారని. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశారు, చీరలు కాదండి మీ వాటా మొత్తం తగలబెట్టేస్తాను. జాగ్రత్త. అయ్యో, హే లత, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి అత్తయ్య గారు? మిమ్మల్ని కొట్టే ఓపిక నాకు లేదే. ఇదిగో అక్కడ కర్రలున్నాయి, ఇద్దరు కొట్టుకొని నాకు చూపించండి. అబ్బా, తప్పదా అత్తయ్య గారు? వెళ్ళండి. సరే. కొట్టుకోండి అత్తయ్య గారు, కొట్టుకుంటున్నాం. దెబ్బలు తగులుతాయి దానికి. నేను కొట్టనా? చెవులకు వినపడేటట్టు గట్టిగా కొట్టుకోండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.